మన శరీరం కేవలం మాంసం, ఎముకల సమాహారమేనా? లేక ఇందులో కనిపించని శక్తి వ్యవస్థ దాగి ఉందా? కనిపించని శక్తి మన జీవనాన్ని ప్రభావితం చేస్తుందా? మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఈ రహస్యాన్ని అన్వేషించారు. మన శరీరంలో 7 శక్తి కేంద్రాలు ఉన్నాయని వారు చెప్పారు. మన శరీరంలో కింద నుంచి పైకి ప్రవహించే ఈ దివ్యకాంతి కేంద్రాలనే చక్రాలు అంటారు. మొదటిది మూలాధార చక్రం, జీవనానికి పునాది, స్థిరత్వానికి మూలం. రెండవది స్వాదిష్టాన చక్రం, భావాలు, సృజనాత్మకతను ప్రవహింపజేస్తుంది. మూడవది మణిపూరక చక్రం, మన శక్తి, ఆత్మవిశ్వాసానికి కేంద్రం. నాలుగవది అనాహత చక్రం, ప్రేమ, కరుణకు నిలయం. ఐదవది విశుద్ధ చక్రం, మాటకు శక్తినిచ్చే కేంద్రం, సత్యాన్ని నిర్భయంగా వ్యక్తపరచే దివ్య ద్వారం. ఆరవది ఆజ్ఞ చక్రం, జ్ఞానం, అంతర్ముఖ దృష్టిని తెరుస్తుంది. ఏడవది సహస్రార చక్రం, పరమ చైతన్యంతో ఏకమవుతుంది. ఈ చక్రాల్లో అసమతుల్యత వస్తే మనసు అయోమయంలో పడుతుంది, జీవితం దారి తప్పుతుంది. చక్రాలు సమతుల్యంగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది, జీవితం సులభంగా ప్రవహిస్తుంది. ఈ చక్రాల కింద వెన్నెముక మూలంలో ఒక నిద్రిస్తున్న మహాశక్తి ఉంది. ఈ నిద్రిస్తున్న శక్తి సర్పాకారంగా మేల్కొని పైకి ఎగసేది. దానినే కుండలినీ శక్తి అంటారు. ఈ శక్తి మేల్కొంటే ప్రతి చక్రం ప్రకాశిస్తుంది, జీవశక్తితో నిండిపోతుంది. ఈ శక్తి మేల్కొలుపు చాలా శక్తివంతమైన ప్రక్రియ. ఇది సులభమైన మార్గం కాదు. తప్పుగా ప్రయత్నిస్తే శక్తి అసమతుల్యంగా మారుతుంది, మనసు, శరీరం అసౌకర్యానికి గురవుతాయి. ఈ శక్తి ప్రయాణంలో గురువు మార్గదర్శనం అత్యంత కీలకం. అదే సరైన దారిని చూపిస్తుంది. ఈ శక్తి మేల్కొంటే మనిషి అంతర్గతంగా మారిపోతాడు, దివ్య చైతన్యంగా వికసిస్తాడు. అతను తన పరిమితులను దాటి విశ్వంతో ఏకమవుతాడు, తన అసలు స్వరూపాన్ని గ్రహిస్తాడు. అందుకే ఋషులు ఈ జ్ఞానాన్ని ఎంతో గోప్యంగా ఉంచారు. ఈ శక్తి ఎక్కడో బయట కాదు, మనలోనే నిశ్శబ్దంగా ఉంది. ఇలాంటి రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.